వెల్కమ్ టు రీబిల్డ్ మిషనరీ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సుస్వాగతం మిత్రులారా. స్వతంత్రం రాకముందు భారత రాజ్యాంగం ఈ దేశంలో అమలు కాకముందు ఈ భారతదేశంలో అనేకమైన కులం పేరుతో మతం పేరుతో జరుగుతున్న దాడులు, వివక్షత, అంటరానితనానికి గురవుతున్న ఈ భారత సమాజానికి అండగా నిలబడింది ఎవరు? కులం పేరుతో మతం పేరుతో వివక్షతలో మగ్గి అంధకారంలో జీవిస్తున్న ఈ భారత నాగరికతను నిర్మించిన ఆదిమూల నివాసుల బహుజనులు, గిరిజనులకి మానవత్వ విలువలను పంచింది ఎవరు? హక్కును చేర్చుకుంది ఎవరు? విద్యను, వైద్యాన్ని, మానవత్వ విలువలను పంచిపెట్టి సమాజాన్ని చైతన్యం చేసింది ఎవరు అనే కోణాన్ని కూడా మనం పరిశీలన చేయబోతున్నాం. పరిశీలన చేయాలి, చరిత్ర తెలుసుకోవాలి, చరిత్ర చదవాలి. మనము చరిత్ర చదవకపోతే మన చరిత్రహీనులు అవుతాం. మనపై ఈ వివక్షత చూపించింది ఎవరు? ఇప్పుడు కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, అంటరానితనం పేరుతో ఎందుకు మళ్ళీ భారత రాజ్యాంగం ఉండగా, మనకు స్వతంత్రము స్వతహాగా ఉండగా ఎందుకు మళ్ళీ మనపైన ఈ దాడులు జరుగుతున్నాయి? ఎందుకు క్రైస్తవం అంటే దేశద్రోహులుగా చిత్రీకరించబడుతున్నారు? ఎందుకు దళితులు అంటే దేశద్రోహులుగా చిత్రీకరించబడుతున్నారు? ఎందుకు మూల నివాసులు అంటే, గిరిజనులు అంటే ఎందుకు వివక్షతకు గురవుతున్నారు అనే కోణాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. క్రైస్తవ మిషనరీ దేశానికి వచ్చి విద్య, వైద్యము, మానవత్వ విలువలు కలిగిన నైతిక విలువలు కనుక మనకు అందించకపోతే మన జీవితం ఇలానే ఉండేదా? మన జీవితము ఇలానే హాయిగా ఎంతో కొంత సంపాదిస్తున్నాం, ఎంతో కొంత హాయిగా ఉంటున్నాం, ఎంతో కొంత చదువుతున్నాం, ఎంతో కొంత ఉద్యోగం సంపాదించుకొని మనం కుటుంబాలతో హాయిగా ఉంటున్నామంటే దానికి కేవలము క్రైస్తవ మిషన్లు మాత్రమే దానికి మూలము. ఈ విషయాన్ని చరిత్ర చెప్తుంది. ఈ విషయాన్ని భారతదేశానికి స్వతంత్రం రాకముందు చరిత్ర చెప్తుంది, చరిత్రకారులు చెప్తున్నారు. క్రైస్తవ మిషనరీల చరిత్ర చెప్తుంది, క్రైస్తవ మిషనరీల త్యాగం చెప్తుంది, క్రైస్తవ మిషనరీల యొక్క కృషి ఈ భారతదేశంలో ఎంత ఉందో చరిత్ర చెప్తుంది. క్రైస్తవులు చేసిన త్యాగం ఏంటో, క్రైస్తవులు ఈ భారతదేశానికి ఏ విధంగా హక్కున చేర్చుకున్నారో, క్రైస్తవం ఈ దేశానికి ఏ విధంగా ప్రేమించిందో, క్రైస్తవం ఈ దేశానికి ఏ విధంగా నాగరికతను కట్టిందో, క్రైస్తవం ఈ దేశానికి ఏ విధంగా ఈ సమాజంలో కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో, వివక్షత పేరుతో అంటరానితనానికి గురై అనేకమైన వేల కోట్ల ప్రజల ప్రాణాలు పోగొట్టుకుని అంధకారం జీవిస్తున్న ఈ సమాజాన్ని క్రైస్తవ మిషన్ల యొక్క త్యాగము చెబుతుంది. క్రైస్తవులు ఎంత గొప్ప దేవుని ప్రేమ ఈ భారతదేశాన్ని చూపించారో, దేవుని ప్రేమ చూపించి దేవుని సువార్తను ప్రకటించి ఈ దేశానికి నాగరికతను అంటే విద్య, వైద్యం, మానవత్వ విలువలు, కులం పేరుతో, మత పేరుతో అంటరానితనంలో గురవుతున్న జీవితాలను, అంధకార జీవితాలు, మూఢనమ్మకాలు జీవిస్తున్న ఆ బానిసత సంఖ్యలను తెంపింది ఈ క్రైస్తవ మిషనర్లు, క్రైస్తవ సమాజం. భారతదేశంలో ప్రతి వివక్షతను కూకటి వెళ్లి నుంచి పారదోలింది ఈ సువార్త ప్రతి మానవుడికి స్వేచ్ఛ ఇచ్చింది. సువార్త ప్రతి మానవుడి స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ఇచ్చింది. సువార్త ప్రతి మానవుడికి ప్రశ్నించే విధానము, సువార్త ప్రతి మానవుడికి జీవించే హక్కు ఇచ్చింది. ప్రతి మానవుడు దేవుని దగ్గర, దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఆయన పరిచయం చేయడానికి సువార్త కృషి చేసింది. సువార్త సృష్టికర్త దేవుడు ఎవరో పరిచయం చేసింది. సువార్త ప్రతి అంటరానితనంను మగ్గుతున్న జీవితాలకు వెలుగు ఇచ్చింది. సువార్త క్రైస్తవ మిషన్ల త్యాగము, క్రైస్తవ మిషన్లు చేసిన కృషి, క్రైస్తవ మిషన్ల యొక్క పట్టుదల, క్రైస్తవ మిషన్ల యొక్క విద్యా వ్యవస్థ, క్రైస్తవ మిషన్ల యొక్క వైద్య వ్యవస్థ, క్రైస్తవ మిషన్ల యొక్క మానవత్వ విలువలు, క్రైస్తవ మిషన్ల యొక్క సేవా ధర్మము, ఇవంతా భారతదేశాన్ని నాగరికతను నిర్మించడానికి కృషి చేసింది. చరిత్ర చదవండి, చరిత్రను తెలుసుకోండి, సత్యంలో నడవడానికి ప్రయత్నించిద్దాం. ఇంకా ఎన్నాళ్ళు కులం పేరుతో, మతం పేరుతో దాడులు చేసుకుంటూ ఈ భారతదేశ నాగరికతను, భారతదేశంలో మానవత మూలాలను ఎన్ని రోజులు ఇంకా మనం సర్వనాశనం చేసుకుంటూ మన చేతులతోనే మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. ఈ కులం పేరుతో, మతం పేరుతో మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. మన దేశ నాగరికతను మనమే కులం పేరుతో, మతం పేరుతో సర్వనాశనం చేసుకుంటున్నాం. మన యొక్క భవిష్యత్తు తరాలకు ఒక మంచి మార్గము ఇవ్వాల్సిన మనమే కులం పేరుతో, మతం పేరుతో మన బిడ్డల యొక్క జీవితాలను అంధకారం చేస్తున్నాం. ఈ భారతదేశాన్ని అభివృద్ధులు నడిపించవలసిన మనమే, ప్రాథమిక బాధ్యతలను రక్షించవలసిన మనమే, భారత రాజ్యాంగం రక్షించవలసిన మనమే, భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు, విద్యా హక్కు, మానవత్వ ప్రాథమిక హక్కులను రక్షించుకుని ఈ ప్రపంచ దేశంతో పోటీపడవలసిన మనము, భారతదేశము ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉంచవలసిన మనమే ఈ కులం పేరుతో, మతం పేరుతో భారతదేశం యొక్క స్థాయిని దించుతున్నాం. మనం ఈ విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. మీ క్రైస్తవ మిషన్ల యొక్క త్యాగాన్ని తెలుసుకోవడానికి, క్రైస్తవుల యొక్క ఉన్నతమైన ప్రేమను
మనం తెలుసుకోవడానికి క్రీస్తు యొక్క సృష్టికర్త యొక్క దేవుని యొక్క దయను, ప్రేమను, సువార్తను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులు ప్రతినిత్యము బైబిల్ ఉచితంగా ఫ్రీగా అందించడానికి క్రైస్తవ సమాజం ఎప్పుడు ముందు ఉంటుంది. అందుకోసమే క్రైస్తవులు ఇస్తున్న ప్రతి బైబిల్లో ఉన్న ప్రతి అంశాన్ని ఫ్రీ చదవండి, సత్యాన్ని తెలుసుకోవడానికి అండగా నిలబెడదాం. క్రైస్తవ మిషన్ల త్యాగము, క్రైస్తవుల యొక్క జీవితము ఒకసారి పరిశీలన చేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మిషనరీలు అందుకనే వాళ్ళు 3 వ్యూహాలతో ముందుకు వెళ్ళారు. ఒకటి, శరీరాన్ని రక్షించడానికి జబ్బుల నుంచి, మరణము నుంచి వైద్యశాలలు పెట్టారు, శరీరానికి సేవ. 2, మనసుని రక్షించడానికి అసత్యం నుంచి అసతోమా సద్గమయ అని ఆక్రోశించారు మన పూర్వీకులు. అసత్యంలో కొట్టుమిట్టు ఆడుతూ సత్యం కావాలని ఆక్రోశించారు. అసత్యంలోంచి మనసుని విడిపించడానికి, మూఢనమ్మకాల నుంచి మనసుని విడిపించడానికి, సాంఘిక దురాచారాల నుంచి మనసుని విడిపించడానికి, సత్య సువార్తను విని ఆకలింపు చేసుకోవడానికి మనసుని సిద్ధం చేయడానికి, వాక్యాన్ని చదివి అర్థం చేసుకోవడానికి మనసుని సిద్ధం చేయడానికి, మనసుకు సేవ చేయడానికి బడి కట్టారు, బడి పెట్టారు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన ఆత్మను క్రీస్తులో బ్రతికించడానికి గుడి కట్టారు. చర్చ్, స్కూల్ అండ్ హాస్పిటల్, బాడీ, మైండ్ అండ్ సోల్. ఇది మిషనరీ సేవ. ఇది అర్థం కాక మనమేమనుకున్నామంటే ఊరికే మా చర్చికి తెచ్చుకోవడము అనుకున్నాం. గుంటూరులో సెయింట్ లూక్స్ పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంది. ఒక హైందవుడు ఆ స్కూల్ పెట్టాడు. ఆయన ప్రభువుని అంగీకరించాడు, విద్యావంతుడు, మంచి మనసు ఉన్నవాడు. ఆయన స్కూల్లో 2000 పైచిలుకు పిల్లలు ఉంటారు. ఆ డైరెక్టర్ గారు పిల్లలు లోపలికి వెళ్ళేటప్పుడు, పిల్లలు బయటకు వచ్చేటప్పుడు గేట్ దగ్గర ఇలా నిలబెడతాడు డిసిప్లిన్ కోసం పిల్లలకి. ఆ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే 2000 పైచిలుకు పిల్లల పేర్లు చెప్తాడు, రిజిస్టరు చూడకుండా. పిల్లల పేర్లే కాదు, తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్తాడు. గేట్ దగ్గరికి అమ్మా నాన్న వచ్చి నిలబడగానే వాళ్ళ అబ్బాయి పేరు చెప్తాడు. 1.5 లక్షలు ఉన్నారు కదా గొర్రెలు నీ దగ్గర, చెప్తావా ఒక 500 పేర్లు కంఠోపాఠంగా? అక్కడే అర్థమవుతుంది వాళ్ళు నీ గొర్రెలు కాదని. కాపరికి గొర్రె పేరు తెలియకపోతే గొర్రెకేం సాయం చేస్తాడు? కాపరి అందుకే ఏం చేయాలండి? ఆత్మను మాత్రమే సేవించకూడదు. ఏం చేయాలి? శరీరాన్ని, మనసుని కూడా సేవించాలి. మీ చర్చెస్లో పిల్లలు ఉంటారు, ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పకండి మానేసి వచ్చేరా సేవకని. వాళ్ళని చదవనివ్వండి, వాళ్ళని చదివించండి. చదివితే స్వాతంత్రం వస్తుంది. ఒక బ్రిటిష్ వాడి దగ్గర నుంచే కాదు, కులం బలం నుంచి, సాంఘిక దురాచారాల నుంచి, మూఢనమ్మకాల నుంచి, వాస్తు నుంచి, మంచి రోజుల నుంచి, చేతబడి నుంచి. ఇది మిషనరీ సేవ. మిషన్స్ అంటే ఏమిటో తెలుసండి? మనిషిని పరిపూర్ణంగా ఆశీర్వదించేది. భారతీయుల్ని క్రైస్తవ మిషన్స్ కానీ పరిపూర్ణంగా ఆశీర్వదిస్తే భారతదేశం అంతటిని ఆశీర్వదించినట్టు. ఈరోజు విలియం కేరీ, ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు చేసిన సేవ ఫలాలు ఈ రోజుకి మనం అనుభవిస్తున్నాం. ఈ రోజుకి పోస్టల్ సిస్టమ్ ఆయన తీసుకొచ్చాడండి, బ్యాంకింగ్ సిస్టమ్ ఆయన తీసుకొచ్చాడండి, రైల్ ఇంజిన్ ఆయన తీసుకొచ్చాడండి, జర్నలిజంకి పునాది వేశాడండి. ఇక్కడ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి మొట్టమొదటి పత్రికను స్థాపించాడండి. Sir, old phone?
Your new phone, sir. ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి మొట్టమొదటి పత్రికను స్థాపించాడండి. బాటనీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి విలియం కేరీ పేరు తెలుసు, ఎందుకంటే ఒక మొక్కకి ఆయన పేరు పెట్టారు. లీనియర్ గార్డెనింగ్ సిస్టము ఆయన విలియం కేరీ గారు తీసుకొచ్చారు. కో ఎడ్యుకేషన్ సిస్టము విలియం కేరీ గారు తీసుకొచ్చారు. సతీ సహగమనాన్ని విలియం కేరీ గారు రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి అరికట్టాడు. మనం ఎంత కృతజ్ఞత ఉన్నవాళ్ళం అంటే ఒక్కడి పేరే రాసాం మనం, రెండో పేరు రాయిలా. కష్టపడి 10 సార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ఒక తపాలా బిల్ల ఆయన పేరు మీద వదిలి ఆయన ముఖం అందులో వేసి విదిలించుకున్నాం. మదర్ తెరీసాకి భారతరత్న ఎప్పుడు వచ్చిందో తెలుసా? బయటోడు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన తర్వాత. ఆమె సేవ చేసింది అక్కడ. ముందెవరు గుర్తించాలి? ఈరోజు ఒక బాహుబలి సినిమా తీస్తే రాజ్యసభ సీటు. క్రైస్తవుల కోసం బతకూడదు. మిషన్స్ అంటే, మిషనరీ సేవ అంటే అన్యుల్ని కూడా ఆశీర్వదించాలి. మన మీద మత మార్పిడి అని ఒక అభియోగం మోపారు. ఒకప్పుడు స్కూల్స్ ఏమున్నాయి సార్? కేవలం మన స్కూల్సే ఉన్నాయి. ఒకప్పుడు హాస్పిటల్స్ ఏమున్నాయి సార్? కేవలం మన హాస్పిటల్స్ ఉన్నాయి. 90% హిందువులు, 80% హిందువులు, లేకపోతే 10% ముస్లింలు, లేకపోతే సిక్కులు, జైనులు ఎక్కడికి వచ్చేవాళ్ళు సార్ వైద్యానికి? మన హాస్పిటల్కే వచ్చేవాళ్ళు. ఏ స్కూల్లో చదివేవాళ్ళు సార్? మన స్కూల్లోనే చదివేవాళ్ళు. మత మార్పిడి అయిందా సార్? చిన్నప్పుడు మార్చేయడం ఈజీగా సార్. ఒకవేళ నిజంగా మనం మత మార్పిడి చేస్తే మనం ఎంత పర్సంటేజ్ ఉండాలి సార్? వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉండాలి సార్? ఎందుకంటే స్కూల్స్ మనవి, కాలేజ్ మనది. అధికారంలో ఎవరున్నారు సార్? బ్రిటిష్ వాడు ఉన్నాడు. కానీ మనం అలా మార్చలా. క్రైస్తవ స్కూల్లో జాయిన్ అయిన హిందూగానే బయటికి వెళ్ళాడు. క్రైస్తవ హాస్పిటల్కి వచ్చిన ముస్లింగానే బయటికి వెళ్ళాడు. క్రైస్తవ స్కూల్లో చదువుకున్న వాళ్ళల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎల్కే అద్వానీతో సహా. అయినా ఎందుకు చెప్పారు స్కూల్లో పాఠం? ఈ రోజున భారతదేశంలో ఉన్న మేధావులు ఈ రోజుకి సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదలు నిన్న మొన్నటి మణిశంకర్ అయ్యర్ వరకు వాళ్ళ ఇంగ్లీష్ చూడండి, వాళ్ళ మేధా సంపత్తి చూడండి. వాళ్ళు క్రిస్టియన్ యూనివర్సిటీస్లో, స్కూల్స్లో చదువుకున్నారు. ఏంటి మిషనరీల కాన్సెప్ట్ ఏంటి సార్? నువ్వు క్రీస్తులోకి వచ్చినా రాకపోయినా సరే నిన్ను సేవిస్తాం. యేసుప్రభు సిలువలో చనిపోయినప్పుడు కాన్సెప్ట్ ఏంటి సార్? మారుమనసు పొందేవాడు, పొందనివాడు అందరి కోసం నేను చనిపోతాను. యేసుప్రభుని తృణీకరిస్తారని తెలియదు ఆయనకి. ఆయన స్వకీయులు ఆయన తృణీకరిస్తారని తెలియదు ఆయనకి. వచ్చాడు. జీసస్ హార్ట్ ఈజ్ అ మిషనరీస్ హార్ట్. యేసు ప్రభు లాంటి గుండెకాయ ఎప్పుడైతే నీకు వస్తుందో పాస్టర్ గారికి, నువ్వు స్వార్థం ఆలోచించవు. ఇంత చేసిన తర్వాత ఏమంటున్నారు మతోన్మాదులు? మీరు బియ్యపు మూట ఇచ్చారు, మీరు అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, మతంలో కలుపుకున్నారు అన్నారు. కాబట్టి దాన్ని ఇంకా ఛాలెంజ్గా తీసుకోవాలి. తీసుకొని మనం ఏం చేయాలి? మనము వారిని మనసా వాచా కర్మణ ప్రేమించాలి. ఎందుకంటే ప్రతి హైందవుడు, ప్రతి ముస్లిం, ప్రతి నాస్తికుడు, ప్రతి కమ్యూనిస్టు, ప్రతి అంబేద్కరైట్, ప్రతి సిక్కు, ప్రతి బౌద్ధుడు, ప్రతి జైనుడు దేవుని పోలిక. దేవుని పోలికను మనం సేవిస్తున్నాం. వాళ్ళ ఆత్మల రక్షణ, వాళ్ళ శారీరక రక్షణ, వాళ్ళ మానసిక రక్షణ మిషన్స్లో అంతర్భాగం. మీరు పాజిటివ్గా రెస్పాండ్ అయినా, నెగిటివ్గా రెస్పాండ్ అయినా సరే మేము మిమ్మల్ని సేవిస్తాం. దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఎ మిషనరీ. అందుకనే మిషనరీ డాక్టర్ పుట్టాడు.
మిషనరీ నర్స్ పుట్టింది, మిషనరీ టీచర్లు పుట్టారు. దే ఆర్ నాన్ కమర్షియల్. మిషన్స్ అంటే మతం మార్చడం కాదు, మనిషిని ఉద్ధరించడం, మనిషిని ఆశీర్వదించడం, ఈ లోకంలో ఉద్ధరించడం, ఈ లోకంలో ఆశీర్వదించడం, ఆ పైలోకానికి కూడా అతను ఆశీర్వాదం పొందేటట్టుగా నిత్య ఆశీర్వాదాన్ని కూడా అతనికి ఇవ్వడం. మిషన్స్ ఈజ్ హోలిస్టిక్. మిషనరీలు అందుకనే ఏ అప్రోచ్ తీసుకున్నారో, ఏ మనస్తత్వంతో వాళ్ళు సేవ చేశారో, మనం ఆ మనస్తత్వంతో, ఆ విధానంలో సేవ చేయాలి.